ఆత్మ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మధు క్రియేటివ్ కలెక్షన్కి స్వాగతం. రోజు కూడా 6 తర్వాత ఈ 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదంట. అవి ఏంటంటే 1 గుడ్లు, 2 ఉప్పు, 3 ఆయిల్, 4 సూది. ఇవి మన ఇంట్లోకి 6 తర్వాత తెచ్చుకున్నట్టయితే మనకి శనిని వెంటనే తెచ్చుకున్నట్టే అనట. అందుకని 6 తర్వాత ఈ వస్తువులు ఏవి మనం ఇంటికి తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఓకే, ఈ గుడ్లు అనేవి మనం రోజు వాడుతూనే ఉంటారు. అందులో వారంతో సంబంధం లేకుండా రోజు డాక్టర్ గుడ్డు తినమని అంటారు. సో ఆయిల్ అనేది ఎప్పుడు కూడా శనివారం కూడా తెచ్చుకోకూడదు. ఇంకా ఆయిల్ ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నా కానీ తీసుకున్న వాళ్ళకి దరిద్రం ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకి కూడా దరిద్రం ఉంటుంది. ఆయిల్ ఎప్పుడు కూడా అప్పుగా తీసుకోకూడదు, అప్పుగా ఇవ్వకూడదు. రెండూ మంచివి కావు. తర్వాత 6 తర్వాత ఎప్పుడు కూడా ఆయిల్ అనేది తెచ్చుకోకూడదు. అదేవిధంగా ఉప్పు కూడా 6 తర్వాత మనం ఎప్పుడు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. ఇంకా ఎవరింటికి కూడా 6 తర్వాత ఉప్పు అప్పుగా వెళ్ళకూడదు, ఇంకా అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఉప్పు అనేది మనకి లక్ష్మీతో సమానం కాబట్టి ఉప్పు మనం ఎప్పుడూ కూడా కింద పడేయటం కానీ తొక్కటం కానీ చేయకూడదు. ఇంకా ఉప్పుని రాత్రిపూట మూత తీసి అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంది కాబట్టి ఉప్పు మీద ఎప్పుడు మూత పెట్టే ఉంచాలి. ఇంకా ఉప్పుతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇనుము, ఈ సూది మనం ఇనుముతో తయారు చేస్తారు కాబట్టి ఈ ఇనుము శనీశ్వరునికి ఇష్టమైనది వస్తువుల్లో ఒకటి కాబట్టి ఇంకెప్పుడు కూడా మనం సూది 6 తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే మన శనీశ్వరుని ఇంటికి తెచ్చుకున్నట్టే అవుతుంది. సూది ఎప్పుడు సాయంత్రం పూట ఎవరికి ఇవ్వటం కానీ మనం తీసుకోవటం కానీ చేయకూడదు అనమాట. ఇలాంటి విషయాలు మనకి ఎన్నెన్నో మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దాగున్నాయి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మన జీవితంలో చాలా వరకు కష్టాలని నష్టాలని దూరం చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్